వార్త మనం ఎలా చెప్తే అట్లా జనం చచ్చినట్టు అంటారు, అట్లాగే ఆలోచిస్తారు అనేటటువంటి ధోరణే కాదు, దానికి అనుగుణంగానే జనం కూడా ఉన్నారు, చదువుకున్న జనం కూడా ఉన్నారు. పోలవరంలో అక్కడ ఏదైతే వాల్ లోపల దెబ్బతిందో అది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి, అంటే ఏదైతే మొత్తం నీళ్లు నింపకుండా కాపర్ డ్యామ్కి సంబంధించి 2 బెజ్జాలు పెట్టడం వల్ల అదంతా వచ్చి ఏదైతే వాల్ మీదకి పడి అది దెబ్బతింది. అయితే అది జగన్ హయాంలో జరిగింది కాబట్టి జగన్దే పాపం, గుడ్, జగన్ వచ్చాక జరిగింది కాబట్టి జగన్దే పాపం. అదే బుడమేరకు వచ్చేటప్పటికి చంద్రబాబు హయాంలో మునిగినా సరే జగన్ హయాంలో పాపం వల్ల మునిగింది. ఇక్కడే చిన్న లాజిక్ చూడండి, జగన్ హయాంలో సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల చంద్రబాబు వచ్చాక మునిగింది, అది జగన్ పాపమే. పోలవరంది చంద్రబాబు దిగిపోగానే వచ్చిన జగన్మోహన్ రెడ్డి టైంలో వరదలు వస్తే మునిగితే ఇది జగన్దే పాపం. మన వార్తలకు ఉండేటటువంటి స్పెషాలిటీ, మనం చదువుకున్నటువంటి మేధావులుగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళ ఆలోచన ధోరణిని ప్రభావితం చేసే విధంగా ఏ విధంగా వార్తలు ఉంటున్నాయనడానికి సాక్ష్యం.